హిందువులందరూ ఇటు ఓటేయండి. ఆ తెల్ల టోపీ తురుకోల టోపీ కావాలనుకున్న అందరూ అటు ఇటు ఓటేసుకోరు. మాకు అదే ఓట్లు వద్దే, మాకు ఒక్కటే ఓటు కావాలి, ఈ ఓటు కావాలి. ఈ టోపీ కోసం పనిచేస్తామన్నా, ఈ జెండా కోసం, ఈ కాశాపు ధ్వజం కోసం పనిచేస్తామన్నా. మా లక్ష్యం వల్ల ఒకటే, చార్మినార్ మీద కాశాపు జెండా ఎగిరేసే లక్ష్యమే. అరే గాడికి వేయనమన్నా, గాడ పర్మిషన్ లేకుండా ఎవడు రావద్దు అనన్నా పోయినమా లేదా? భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో ప్రపంచానికి చాటినమా లేదా? అమిత్ షా గారు వచ్చి పూజ పాల్గొనడా లేదా? యోగి గారు వచ్చి పూజలో పాల్గొనడా లేదా? జేపీ నడ్డా గారు వచ్చి పూజలో పాల్గొనడా లేదా? కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ జుబ్లీస్ వైపు చూస్తుందన్న, జుబ్లీస్ హిందువుల వైపు చూస్తుందన్న. మీరు వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మకండి. పైసలు పక్కా తీసుకోండి. పైసలు మనయే, మన అయ్య జాగిరి కాదు, మన తాత జాగిరి కాదు. 10,000 20,000 పైసలు వాళ్ళు ఇస్తే తీసుకోండి. ఓటు ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దండి. పొద్దున 7 గంటలకు పోయి పువ్వు గుర్తు మీద గుద్దుతే పువ్వు గుర్తు బటనే ఖరాబ్ వాళ్ళకి అట్లా ఉండాలి ఓటు. కానీ కావాలని ఖరాబ్ ఏ గుర్తు మళ్ళీ జరుగుతుంది. ఎన్నికల కమిషన్లో ఏం సార్, ఈ జుబ్లీస్లో పువ్వు గుర్తు గుద్ది 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 ఈవీఎం మిషన్ ఖరాబ్ అయినా సార్. ఈవీఎం మిషన్ పంపండి సార్ అని గట్ల గుద్దాలన్న ఓట్లు. ఎందుకంటే ఈ పిఆర్స్ దుంగలని ఇప్పుడు రాగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ మాగంటి గోపీనాథ్ భార్య వచ్చిందన్న, వాళ్ళ అమ్మ వచ్చిందన్న, వాళ్ళ కొడుకు వచ్చిందన్న, మీద వాడు ఏడ్చిందన్న. ఎంత బాధ అనిపిస్తుందన్న. సార్ సొంత భార్యనే భార్య కాదంటుంది సార్, సొంత కొడుకునే కొడుకు కాదంటుంది సార్, సొంత తల్లినే తల్లి కాదంటుంది సార్. 1998లో పెళ్ళైంది సార్ మాకు. ఇగో సార్ సర్టిఫికేట్. 1998లో సార్ నాకు పెళ్ళైంది. అలా తండ్రి కొడుకు అంటుండన్నా, నా అంకుల్ నాకు పెళ్ళి కావాలంటే నా తండ్రి ఎవడు అంటే ఏం చెప్పుకోవాలని అంకుల్. తల్లి ఏమంటుంది తెలుసా అన్న, ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న పిఆర్ఎస్లది. ఆమెకు 2 రేషన్ కార్డులు ఉండి 2 ఓటర్ ఐడి కార్డులే అన్న, 2 అఫిడవిట్లు పెట్టిందన్న. ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ దృష్టి అంతా, కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపీనాథ్ పైసల మీద దృష్టి. పైసలు కావాలి. అరే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చిన వాళ్ళు, మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు? మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దుబ్బిపోతాడు. మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టే దుబ్బిపోవడానికి ప్రయత్నం చేసిండు. నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్ ఏమంటాడంటే, బండి సంజయ్ నువ్వు వచ్చి కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటాడట. నేను పోయి కంప్లైంట్ ఇవ్వాలట. నేను పోయి కంప్లైంట్ ఇస్తానే. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు విజిలెన్స్ ఉంటుంది, నీ కింద పోలీసు వాళ్ళు ఉంటారు. పోయి గొర్ర గుంజుకొచ్చి వాడిని లోపలేసి ఈ పంత మలజంపకనట బండి సంజయ్ కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటానట. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్, నెల క్రితమే మాగంటి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కావాలంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయడానికి పంపించిన. ఇప్పుడు చూపెట్టుకో, నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు. ఎవరు భార్య, ఆస్తి ఎవరికి రావాలి? మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి, ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు. ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు. కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు ఇప్పుడే వచ్చిందా? నీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి, రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తాను బెదిరించిరన్న. వాళ్ళ భార్య చెన్నైలు ఉంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి బెదిరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి